Good afternoon, everyone. Welcome back to chemistry class. So break తీసుకున్న వాళ్ళు చెప్పండి మీ ఫ్రెండ్స్ కి క్లాస్ స్టార్ట్ అయింది రమ్మా అని చెప్పి. ఓకేనా? ఈరోజు మనం చాప్టర్ 2 నుంచి టోటల్ ప్రాబ్లమ్స్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తాము. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి మ్యాక్సిమం 3% మీకు మ్యాక్సిమం బిట్స్ వచ్చాయంటే దీంతో 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ 3 క్వశ్చన్స్ లో కూడా ఏ టైప్ ఎలా వస్తాయి. సో మనం ఇప్పుడు వన్ బై వన్ మోడల్ ప్రకారం మోడల్ వైజ్ థియరిటికల్ గా చూద్దాం. మనం థియరీ క్లాస్ లాస్ట్ 2 days లో దట్ మీన్స్ థర్స్డే సాటర్డే ఫ్రైడే ఎక్స్ప్లెయిన్ చేసాం పీరియాడిక్ టేబుల్ గురించి. సో ఈ రోజు ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఆ 4 సెంటెన్స్ చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం రాసుకో. What would be the IUPAC name and symbol of element with atomic number 120? What would be the IUPAC name symbol of the element with atomic number 120. So 120 atomic number, IUPAC name symbol enti. What is the name and symbol of 120th element? సో దీనికి మనం నామన్క్లేచర్స్ లో చెప్పాం. 1 ఉంటే ఏంటి, 0 ఉంటే ఏంటి, 2 ఉంటే ఏంటి, 3 ఉంటే ఏంటి, 4 ఉంటే ఏంటి అనేసి షార్ట్ కట్. 1 ఉంటే యూని అన్, 2 ఉంటే బై, 3 ఉంటే ట్రై, 0 ఉంటే నల్. ఓకేనా? సో దాని ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది, అటామిక్ నంబర్ అటామిక్ నంబర్ 120. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కవర్ అయిపోయిన తర్వాత చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేస్తాం సెకండ్ ఇయర్ సిలబస్. మీకు ఫస్ట్ లోనే ఆల్టర్నేటివ్ గా వెళ్ళకూడదు కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఒక టాపిక్, సెకండ్ ఇయర్ సిలబస్ ఒక టాపిక్ కాదు. మన స్కీమ్ వైజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ సిలబస్. సో ది నేమ్ ఈస్ అన్, బై మీన్స్ 2 మీన్స్ బై, అన్బెలీనియం కరెక్ట్ రాశారు. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది చిన్నదిగానే మీకు ఇలా వచ్చాయనుకో, సింపుల్ బిట్స్ ఇలా నామన్క్లేచర్ లో అడిగితే ఓకే. సో ప్రాబ్లమాటిక్ గా అడిగాడు అనుకో. సో ఇప్పుడు మెటాలిక్ నేచర్ 2-3 ఐటమ్స్ చేసి మెటాలిక్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అనుకో, ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ మెటాలిక్ నేచర్. సో మెటాలిక్ నేచర్ మన పీరియాడిక్ టేబుల్ లో ఎటు నుంచి ఎటుకి ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. మెటాలిక్ నేచర్ ఇది మనకి పీరియాడిక్ టేబుల్ అనుకుంటే మెటాలిక్ నేచర్ right to left increases that metallic nature. That means
లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ సిలీనియం, బెరీలియం, మెగ్నీషియం, సోడియం అండ్ ఫాస్ఫరస్. సో దీంతో మెటాలిక్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అనుకో, ఎక్స్ప్లెయిన్ దట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ మెటాలిక్ నేచర్. ఆర్డర్ ఆఫ్ మెటాలిక్ నేచర్. సో ఈ ఫాలోయింగ్ ఎలిమెంట్స్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ చేయమంటే ఎట్ నుంచి ఎలా వస్తుంది? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ మెటాలిక్ నేచర్ ఈజ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఈజ్ సోడియం, తర్వాత ఏమేమవుతుంది? సోడియం తర్వాత మెగ్నీషియం, బెరీలియం, నెక్స్ట్ ఫాస్ఫరస్ వస్తుందా, సిలికాన్ వస్తుందా? phosphorus or silicon? Silicon is more metallic nature, phosphorus non-metal. So మనం ఈ మెటాలిక్ నేచర్ ని కండక్టివిటీ చదువుకునేటప్పుడు సిలికాన్ గురించి చదివే ఉంటారు. కండక్టర్, సెమీ కండక్టర్. సో మెటాలిక్ నేచర్ మనకి ఐడెంటిఫై చేసుకోవడానికి జస్ట్ పీరియాడిక్ టేబుల్ లో ఏ క్యాటర్ ఎటువైపు నుంచి ఇంక్రీజ్ అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకో ఈ టాపిక్ లో. సో ఇలా సమ్ ఫాలోయింగ్ మెటల్స్ ఇచ్చేసి ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ మెటాలిక్ నేచర్ రాయమన్నాడు అనుకో. సో మెటల్ ని ఫాలోయింగ్ చేసుకుని మనకు ఫస్ట్ గ్రూప్ మెటల్ హైలీ మెటాలిక్ నేచర్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ ఇట్లా డిక్రీజ్ అవుతూ పోతుంటది. లెఫ్ట్ నుంచి రైట్ కి అయితే మెటాలిక్ నేచర్ డిక్రీజెస్, అదే రైట్ నుంచి లెఫ్ట్ కనుకో మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. సో ఇప్పుడు మనకు ఒక లిగాండ్ ఇచ్చేసి ఆక్సిడేషన్ నెంబర్ అండ్ వ్యాలెన్సీ అడిగాడు అనుకో. సపోజ్ calculate the oxidation state or oxidation number and valency. Valency electrons of aluminum in AlCl H2O5 2+. సో ఈ లిగాండ్ లో మనకి అల్యూమినియం ఆక్సిడేషన్ నెంబర్ అండ్ కోవాలెన్సీ ఆర్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు మనకి ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని ఒక ఫార్ములా చెప్పాను మీకు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఆక్సిడేషన్ నెంబర్? మనకి ఏ మెటల్ అయితే లేదా ఏ ఎలిమెంట్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయమంటారో దాన్ని ఎక్స్, రిమైనింగ్ మల్టిప్లై విత్ చార్జెస్. ఎక్స్ ప్లస్ క్లోరిన్ కి చార్జ్ ఎంత వాలెన్సీ -1 ప్లస్ ఇది న్యూట్రల్ మాలిక్యూల్, H2O ఇస్ న్యూట్రల్ మాలిక్యూల్. సో న్యూట్రల్ మాలిక్యూల్ కి మనం పాజిటివ్ చార్జ్ చేసుకుంటామా, నెగిటివ్ చార్జ్ చేసుకుంటామా? న్యూట్రల్ మాలిక్యూల్ కి 0 is equal to +2. Ligand total charge is +2.
ఓకేనా. సో ఈ ఛార్జ్ ఇవ్వలేదనుకో మనం ఈజ్ ఈక్వల్ టు తర్వాత రైట్ సైడ్ ఏం పెట్టుకుంటాం 0. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది +3. సో ఆక్సిడేషన్ స్టేట్ +3. సో వేలెన్సీ అన్నప్పుడు వేలెన్సీ అల్యూమినియం +3 ఏంటి కాన్ఫిగరేషన్ నియాన్ 3s0. సో నియాన్ 3s0 అనుకున్నప్పుడు మనకి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ కనిపించవు. సో లేకపోతే సింపుల్ గా ఫస్ట్ అల్యూమినియంకి వేయి. అల్యూమినియంలో 13 మీన్స్ ఏంటి నియాన్ 3s to 3p నేనా 3p నా 3s to 3p1. సో ఇప్పుడు మనకి Al+3 ఆక్సిడేషన్ నెంబర్ +3 వచ్చింది కాబట్టి దీంతో మనకి 1s2 2s2 2p6. సో ఇప్పుడు వేలెన్సీ ఎంత ఉన్నట్టు p ఆర్బిటల్ లో టోటల్ 6 ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు +3 అండ్ వేలెన్సీ ఈజ్ 6. మనకి అల్యూమినియం ఈ కాంప్లెక్స్ లో అల్యూమినియం ఆక్సిడేషన్ స్టేట్ +3 అట్లనే వేలెన్సీ 6 ఎలక్ట్రాన్స్. ఆ 6 ఎలా వచ్చాయంటే ఇది మనకి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ outer most valence electrons ఎన్ని ఉన్నాయి 2p లో 6 electrons. So presence of electrons in valency electrons is valency or covalency. Okay na. సో ఈ ఆక్సిడేషన్ స్టేట్ ఐడెంటిఫై చేసుకునేదానికి ఫార్ములా గుర్తుపెట్టుకో, అది మర్చిపోతూ రావద్దు. సో అలానే నేను ఇంకా ఫస్ట్ చెప్పేటప్పుడు రియాక్టివిటీ మనకి కెమికల్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ఆక్సిడేషన్ ప్రాపర్టీ ఒకటి, కెమికల్ ప్రాపర్టీ ఒకటి. పీరియాడిక్ ప్రాపర్టీస్ లో 2 types ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పగా, ఒకటి ఫిజికల్ అండ్ కెమికల్. ఫిజికల్ ప్రాపర్టీస్ లో అయానిక్ రేడియస్, అటామిక్ రేడియస్, ఎలక్ట్రోనెగటివిటీ, ఎంథాల్పీ. కెమికల్ ప్రాపర్టీస్ లో ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కెమికల్ రియాక్టివిటీ. సో ఇక్కడ మనకి ఆక్సైడ్స్ ఫామ్ అయినప్పుడు వాటర్ తో రియాక్ట్ అయితే ఏంగా ఫామ్ అవుతాయి. సో ఫామ్ అయిన ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్. ఓకేనా, ఏంగా ఫామ్ అయితే మనకి ప్రోడక్ట్స్ ఏమొస్తాయి? సపోజ్ Na2O రియాక్ట్ విత్ వాటర్, ఏం ఫామ్ అవుతుంది? మనకి అసిడిక్ క్యారెక్టర్, బేసిక్ క్యారెక్టర్ చెప్పేటప్పుడు చెప్పాను. సోడియం మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్ మీన్స్ ఫార్మ్స్ బేసిక్ ఆర్ బేస్, సోడియం హైడ్రాక్సైడ్. అదే మనకి సింపుల్ గా గుర్తుపెట్టుకో, మెటల్స్ రియాక్ట్ అయితే బేసిస్ ఫామ్ చేస్తుంది. నాన్ మెటల్స్ వాటర్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తుంది? యాసిడ్. ఏం యాసిడ్ ఫామ్ అవుతుంది ఇక్కడ? ఏం యాసిడ్ ఫామ్ అవుతుంది? HClO4. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. నీకు మెటల్స్ వాటర్ తో రియాక్ట్ అయితే బేసిస్, అదే నాన్ మెటల్స్ వాటర్ తో రియాక్ట్ అయితే యాసిడ్. సో ఇలా మనకి ఏది ఎటువైపు నుంచి ఇది మెటాలిక్ నేచర్స్, ఇవి నాన్ మెటల్స్. వీటిల్లోనే ఈ ఆక్సైడ్స్ చేసి మెటాలిక్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడంటే దేనికి ఎక్కువ ఉంటుంది మెటాలిక్ నేచర్?
sodium, సో ఇప్పుడు మనం బిట్ ప్రాక్టీసెస్ లోకి వెళ్ళామనుకో, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ లోకి వెళ్ళామనుకో, ఆర్బిటాల్స్ ఇచ్చేసి మనకు ఆర్బిటాల్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నారు అనుకో. సపోజ్ ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ రాసుకో, if each orbital can have maximum 3 electrons, maximum of 3 electrons, then the fourth period of the modern periodic table will have dash electrons అంటాడు. ఇప్పుడు మనకి జస్ట్ ఏమి ఇచ్చాడు, పీరియడ్ ఇచ్చాడు. ఆ పీరియడ్ లో ఉన్న ఆర్బిటల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈచ్ ఆర్బిటల్ హ్యావ్ 3 ఎలక్ట్రాన్స్. మనకు ఫోర్త్ పీరియడ్ అంటే ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది? ఫోర్త్ పీరియడ్ అంటే ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది? 4s 5d and 4s ఫోర్త్ పీరియడ్ కి ఇదేనా? ఫోర్త్ పీరియడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. n-1 కదా, 3d. సో ఇప్పుడు ఇవి ఎన్ని ఎలక్ట్రాన్స్, ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? ఫస్ట్ సొల్యూషన్ చూడు. ఇప్పుడు మనకి జస్ట్ ఇమాజిన్ చేసుకోమన్నాడు, ఈచ్ ఆర్బిటాల్ హ్యావ్ 3 ఎలక్ట్రాన్స్. దెన్ ఫోర్త్ పీరియడ్ ఆఫ్ మోడ్రానిక్ టేబుల్ లో ఫోర్త్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఈచ్ ఆర్బిటాల్ హ్యావ్ మాక్సిమం 3 ఎలక్ట్రాన్స్. ఇది స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అయిన తర్వాత ఫోర్త్ పీరియడ్ లో ఎలిమెంట్, ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటుంది? ఓకేనా? ఇది మనకి క్వశ్చన్. సో జస్ట్ ఇప్పుడు మనకి ఫోర్త్ పీరియడ్ అన్నాడు కాబట్టి ఫోర్త్ పీరియడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 4s 3d 4p. ఓకేనా? సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫోర్త్ పీరియడ్. సో నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, in fourth period. సో నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? s ఆర్బిటాల్ 1, s ఆర్బిటాల్, d ఆర్బిటాల్, p ఆర్బిటాల్. సో s ఆర్బిటాల్ లో ఒక s ఆర్బిటాలే, d ఆర్బిటాల్ 5, p ఆర్బిటాల్ 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇస్ 9. సో 9 ఆర్బిటాల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఫోర్త్ పీరియడ్ ఆఫ్ ఎలిమెంట్ లో. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి?
each orbital can have maximum 3 electrons. So 9 orbitals లో 3 electrons ఉన్నాయనుకో, each orbital have maximum 3 electrons. So అప్పుడు ఏమవుతుంది, total electrons in fourth period element is equal to 9 into 3, that is 27 electrons. ఓకేనా, అర్థమైందా ఈ క్వశ్చన్? ఇమాజిన్ జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఈచ్ ఆర్బిటాల్ కెన్ హ్యావ్ మాక్సిమం 3 electrons. సో దెన్ fourth period of element in monodromic period table, how many electrons that are fourth period లో ఉన్న ఎలిమెంట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని క్వశ్చన్. సో మనకి అప్పుడు ఫోర్త్ పీరియడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి, ఫోర్త్ పీరియడ్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఆ ఆర్బిటాల్స్ ని మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పాడో దాంతో మల్టిప్లై చేస్తామంటే ఆన్సర్ వస్తుంది. సో అట్లానే ఇప్పుడు మనకి ఫిఫ్త్ పీరియడ్ అన్నాడు అనుకో, ఫిఫ్త్ పీరియడ్ అంటే సేమ్ ఇక్కడ 2 electrons అనుకున్నాడు అనుకో. ఇప్పుడు ఫిఫ్త్ పీరియడ్ ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ ఏమి, ఫిఫ్త్ పీరియడ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ సేమ్. ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 5, ఇది 4, ఇది 5. అగైన్ సేమ్ SDP. సో బిగ్ లెటర్స్, ఓకే. సో మనకి ఫిఫ్త్ పీరియడ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే మళ్ళీ ఫిఫ్త్ పీరియడ్ లో కూడా సేమ్ ఆర్బిటాల్స్, S ఆర్బిటాల్, 5s ఆర్బిటాల్, 4d ఆర్బిటాల్, 5p ఆర్బిటాల్. ఓకేనా? సో ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అన్నాడు అనుకో, S1 D5 P3 9 ఆర్బిటాల్. ఎన్ని ఎలక్ట్రాన్స్ అన్నాడు అనుకో, ఇప్పుడు ఇందాకేమో 3, ఇప్పుడు మనం 2 తీసుకున్నాం అనుకో, 9 into 2 18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఈచ్ ఆర్బిటాల్ కెన్ హ్యావ్ maximum 2 electrons. Then the fifth period of element have how many electrons? సో అలాంటప్పుడు మనం, సో దీనికి సింపుల్ గా మీరు ఏం నేర్చుకోవాలంటే, అది ఫిఫ్త్ పీరియడా, సిక్స్త్ పీరియడా, సెవెంత్ పీరియడా, సెకండ్ పీరియడా, దాని కాన్ఫిగరేషన్. సో మనకి పీరియాడిక్ కాన్ఫిగరేషన్ ఎలా నేర్చుకోవాలంటే జస్ట్ సింపుల్, పీరియాడిక్ కాన్ఫిగరేషన్ చూడు. ఫస్ట్ పీరియడ్ కి ONS, సెకండ్ పీరియడ్ కి 2s 2p. అదే థర్డ్ పీరియడ్ అయినందుకో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, 3s 3p and 3d. సో 3d ఇక్కడ కూడా రాదు, థర్డ్ పీరియడ్ లో కూడా రాదు మనకి 3d ఎలక్ట్రాన్స్. 3d ఎలక్ట్రాన్స్ లో మనకి ఏ వస్తాయి, థర్డ్ పీరియడ్ లో 3d ఎలక్ట్రాన్స్ వస్తాయా? థర్డ్ పీరియడ్ అంటే ఏది, మెగ్నీషియం. మెగ్నీషియం ఎలక్ట్రాన్స్ థర్డ్ పీరియడ్. ఇక్కడ ఫోర్త్ పీరియడ్ అనుకో, ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతూ వస్తుంటది. 4s 3d 4p. ఫిఫ్త్ పీరియడ్ 5s 4d 5p. సిక్స్త్ పీరియడ్ 6s
5d 6p. Seventh period లో electrons 7s 6d 6p. సో ఇది పీరియాడిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ పీరియడ్ కి, సెకండ్ పీరియడ్ కి, థర్డ్ పీరియడ్ కి, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ సెవెంత్. సో ఇది పీరియాడిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అన్నాడు అనుకో, ఒక్కొక్క పీరియడ్ లో ఎన్ని ఆర్బిటాల్స్. సో ఫస్ట్ పీరియడ్ లో ఓన్లీ 1 ఆర్బిటాల్. సెకండ్ పీరియడ్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? సెకండ్ పీరియడ్ లో ఒక s ఆర్బిటాల్, ఒక p ఆర్బిటాల్. దట్ మీన్స్ s లో 1, p లో 3, 4. ఇక్కడ థర్డ్ పీరియడ్ లో కూడా సేమ్ 3s 3p. సో ఇక్కడ ఒక s ఆర్బిటాల్, ఒక p ఆర్బిటాల్, 4 ఆర్బిటాల్. టోటల్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇది. అదే ఫిఫ్త్ పీరియడ్ నుంచి సెవెంత్ పీరియడ్ వరకు సేమ్ sdp సేమ్ పీరియడ్, సేమ్ ఆర్బిటాల్. సో నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని అయితే అప్పుడు s1 d5 p3 9 ఆర్బిటాల్స్. టోటల్ ఆర్బిటాల్స్ ఇస్ 9. సో ఇక్కడ సేమ్ 9, ఇక్కడ సేమ్ 9, ఇక్కడ సేమ్ 9. సో ఇందులో మీకు ఒక డౌట్ వచ్చిండాలి, మీకు వచ్చిందో లేదో తెలియదు కానీ, సార్ 1s నుంచి 7s వరకు అయితే ఆర్బిటాల్స్ ఉన్నాయి, కాకపోతే మనకి మాయిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ లో 8s కూడా ఉంది కదా సార్ అని. మరి 8s ఎక్కడ పోయింది? వేర్ ఈస్ ద 8s ఆర్బిటాల్? సో 8s ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్ ఇంకా ఎంట్రీ కాలేదు. మనకి 118 పీరియాడిక్ టేబుల్లో ఉన్నంత స్పేస్ వరకే ఓన్లీ 7s వరకే ఎలక్ట్రాన్స్ ఎంట్రీ అయ్యాయి. సో 119 వచ్చిందంటే that electron will enter into the 8s. So once 8s fill అయిపోతే నెక్స్ట్ G బ్లాక్, G ఎలక్ట్రాన్, G ఆర్బిటాల్. ఓకేనా? సో ఇది మనకి పీరియడ్ లో జస్ట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఏ పీరియడ్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, దట్ పీరియడ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయనేసి క్యాల్కులేషన్ కి ఇది సింపుల్ మెథడ్. సో అలానే నెక్స్ట్ ప్రాబ్లం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి, ఓకేనా, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి ఆ ఎలిమెంట్ ఏ బ్లాక్ అని ఐడెంటిఫై చేయమన్నాడు అనుకో. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? సో దాంతో ప్రాబ్లం రాసుకో. ద ఎలిమెంట్ విత్ electronic configuration n-2 f7 n-1 d1 ns2. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఎలిమెంట్. సో ఇక్కడ ఇంకొక హింట్ ఇచ్చాడు, n ఈజ్ ఈక్వల్ టు 6, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 6 అన్నాడు. సో అప్పుడు ద ఎలిమెంట్ బిలాంగ్స్ టు which block?
ఆన్సర్స్ లో మనకి ఏ ఎస్ బ్లాక్, బి పి బ్లాక్, సి డి బ్లాక్, డి ఎఫ్ బ్లాక్. సో ఐడెంటిఫై చేయి. మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు అండ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్ ఏ బ్లాక్ కి రిలేటెడ్. ప్రిన్సిపల్ నంబర్ n is equal to 6 అంటే మనకి ఇది రాసుకో. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 6 ఇచ్చాడు. సో n-2, 6-2 అంటే 4f 7, n-1 d అన్నాడు. దట్ మీన్స్ 6-1 5d1 ns2 6s2. సో ఇప్పుడు మనకి కాన్ఫిగరేషన్ ఎలిమెంట్ కాన్ఫిగరేషన్ ఏమొచ్చింది? 6s2 4f 4f7 5d1. సో ఇది ఏ గ్రూప్ అవుతుంది? మనకి ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటు ద ఎఫ్ బ్లాక్. దట్ ఎలిమెంట్ ఈస్ బిలాంగింగ్ టు ఎఫ్ బ్లాక్. మనకి ఇక్కడ చూడు, దేంతో ఇది ఎఫ్ బ్లాక్ ఫిల్ అవుకునే డి బ్లాక్ ఎలిమెంట్కి వెళ్ళిందంటే బికాస్ ఆఫ్ స్టెబిలిటీ. ఎఫ్ లో మనకి 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో హాఫ్ ఫిల్ ఆర్ ఫుల్ ఫిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆర్బిటాల్ మనకి స్టేబుల్ గా ఉంటది. సో ఇందాక చెప్పాను గడలోనియం. సో సేమ్ ఫస్ట్ లో చెప్పాను గడలోనియం ఎగ్జిబిట్ a special electronic configuration like chromium and copper. ఫస్ట్ మీకు క్రోమియం కాపర్ గురించి తెలుసు అప్ టు 30 వరకు. 30 తర్వాత స్పెషల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ లో గడలోనియం కూడా ఒకటి. సో ఇక్కడ 4f7 రాసి 5d1 లోకి ఎలక్ట్రాన్ వెళ్ళిందంటే దానికి మీనింగ్ బికాస్ ఆఫ్ స్టెబిలిటీ. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ ఏ బ్లాక్ రిలేటెడ్? ఎఫ్ బ్లాక్. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటు ద ఎఫ్ బ్లాక్. ఓకేనా? సో ఈ కాన్ఫిగరేషన్ మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇచ్చినప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా రాసుకోవాలి? సో రాసుకున్న తర్వాత అది ఏ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇది మనకి దీని ప్రాబ్లం సొల్యూషన్. నెక్స్ట్ ఇప్పుడు అయానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి దాంతో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ బ్లాక్ రిలేటెడ్ అన్నాడు అనుకో, అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయడం? సపోజ్ క్వశ్చన్ రాసుకో, m+3 ఇక్కడ ఎలిమెంట్ ఇలేదు, జస్ట్ m మీన్స్ మెటల్ +3 ఆక్సిడేషన్. m+3 ion has the electronic configuration as xenon 5d10 4f14
6s2. ఈ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. కాన్ఫిగరేషన్ ఇచ్చిన తర్వాత hence the element m belongs to which block అంటాడు. belongs to which block ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. వాడు మనకు వాడు ఇచ్చింది అయానిక్ ఫామ్ కాన్ఫిగరేషన్, బట్ వాడు అడిగింది మెటాలిక్. సో ఆటమ్ ఏ బ్లాక్ కి రిలేటెడ్ అని అయానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి M+A కాన్ఫిగరేషన్ ఏంటి? xenon 5d10 4f14 6s2. మనం కనుక్కోవాల్సింది ఏంటి? M. ఓకేనా? సో M కి +3 ఎలక్ట్రాన్స్, ఇక్కడ +3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది. సో M కావాలంటే మనం ఆ +3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. అప్పుడు మెటల్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? సో ఈ కాన్ఫిగరేషన్ కి +3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయి. సో xenon కాన్ఫిగరేషన్ కి 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయి. డి ఉంది, తర్వాత ఏంటి? xenon 6s2 5d 10 4f14 6p3. అదేనా మనకి వేలెన్సీ? సో ఈ 6 మనకి +3 మెటల్లో నుంచి +3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి మనకి M+3, M నుంచి 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి M+3 ఫామ్ అయింది. సో ఆ ఫామ్ అయిన M+3 కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మెటల్ ఏ బ్లాక్ కి రిలేటెడ్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఏ బ్లాక్ ఉంది? లాస్ట్ P బ్లాక్. ఓకేనా? 6s2 5d10 4f14 ఈ 3 ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు ద P block. So that metal belongs to P block. ఓకేనా? సో చాలా మంది ఇక్కడ ఏమవుతారు, కన్ఫ్యూజ్ అయ్యేసి M+3. సో దీని కాన్ఫిగరేషన్ రాసేసి M+3 is P block, లేదా లాస్ట్ వేలెన్సీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిగా F బ్లాక్ అంటాడు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్వశ్చన్ బాగా అర్థం చేసుకో. వాడు మనకి అయానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి ఆటమ్ ఏ బ్లాక్ కి ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకేనా? సో అది నెక్స్ట్ ప్రాబ్లం. Element with atomic number. Element with atomic number 113. So ఈ 113 atomic number ఉన్న element has
electronic configuration is similar to మనకి 113 అటామిక్ నంబర్ ఇచ్చేసి ఏ ఎలిమెంట్ ఈ కాన్ఫిగరేషన్ ని లేదా ఆ ఎలిమెంట్ రిమైనింగ్ గ్రూప్స్ లో లేదా పీరియడ్స్ లో దేనికి ఈక్వల్ గా ఉంటది, దేనికి సిమిలారిటీగా ఉంటది. సో ఫస్ట్ వన్ ఇస్ సిలికాన్, బి ఆర్సెనిక్, సి యాసిటిన్, డి ఇండియం. సో 113 అంటే ఏ గ్రూప్? అటామిక్ నంబర్ 113 అంటే మనకి 13th గ్రూప్. 113 13th గ్రూప్. ఓకేనా? 13 గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేంటివి? థర్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేంటివి? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో మనకి 13th గ్రూప్ రిలేటెడ్ అయింది. 13th గ్రూప్ ఎలక్ట్రాన్స్ ఏమేంటి అంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. దీని తర్వాత మనకి యుయుపి, దట్ మీన్స్ అంట్రీమియం. ఓకేనా? సో మనకి 105 తర్వాత రూథర్ఫోర్డియం తర్వాత నేమ్స్ లేవు. సో వాళ్ళు ఐయుపి యాక్ట్ నేమ్ ప్రకారం ఈ నేమ్ ఇచ్చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రం ప్రొవైడ్ చేశారు. సో ఈ 113 ఎలిమెంట్ మనకి ఏ ఎలిమెంట్స్ సిమిలారిటీగా ఉంటుంది అంటే అకార్డింగ్ టు దట్ గ్రూప్ మనకి ఇది 13th గ్రూప్ ఎలిమెంట్. ఓకేనా? 13th గ్రూప్ ఎలిమెంట్స్ ఇవన్నీ. So same group elements have exhibit same type of characters and properties, same type of physical properties and same type of chemical properties. So oxidation number same గా ఉంటది వీటిల్లో, రియాక్టివిటీ సేమ్ గా ఉంటది. సో సింపుల్ గా ఇప్పుడు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవడం? సార్ మీరేం 13 అని చెప్పేసి టోటల్ గా చెప్పేశారు. సో మీకు ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి చెప్పాను, మీకు తగిన సెంటెన్స్ లో మీరు గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ లో ఫామ్ చేసుకొని వాటి ఫస్ట్ లెటర్స్ ని గుర్తుపెట్టుకోండి అని. ఓకేనా? సో మీరు దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలీదు. ఇప్పుడు 13th గ్రూప్ చూడు, సింపుల్ గా ఉన్న సెంటెన్స్ చెప్తా. బోరాన్, థాలియం, గ్యాలియం, ఇండియం, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో ఈ ఎలిమెంట్స్ టైప్ లో గుర్తుపెట్టుకోవాలంటే టఫ్ అనిపించింది అనుకో, బాను అల్లుడు గారిని ఇంటికి పిలిపించి 4 తగిలించింది. ఎలా రాస్తావు? తెలుగులో రాసుకో. బాను అల్లుడి గారిని ఇంటికి పిలిచి 4 తగిలించింది. సో సెంటెన్స్ డివైడ్ చేయి. సో బాను మీన్స్ బి బోరాన్, ఏఎల్ అల్లుడు గారు, అల్యూమినియం, గారిని జిఏ గ్యాలియం, ఇంటికి ఇండియం, తగిలించింది సిఎల్ థాలియం. ఓకేనా? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. దట్ ఈస్
13th group element. సో 13th group elements కి మీకు జస్ట్ ఒక సెంటెన్స్ లోనే గుర్తుపెట్టేసుకోవచ్చు. బాను అల్లుడు గారిని ఇంటికి పిలిచి 4 తగిలించింది. సో బి మీన్స్ బోరాన్, ఏఎల్ అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో అదే 12th గ్రూప్ ని ఎలా ఐడెంటిఫై చేస్తావు? సో ఇప్పుడు 13th గ్రూప్ ఓకే. ట్వెల్త్ గ్రూప్ ఏమి? కార్బన్, సారీ మనకి పి బ్లాక్ మాత్రం చూస్తాం ఈరోజు. పి బ్లాక్ లో సెంటెన్సెస్ ఏం ఫామ్ అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి, 13th గ్రూప్ చూస్తాము. నెక్స్ట్ మనకి పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏమేమి వస్తాయి? 30th గ్రూప్, 40th గ్రూప్, 15th గ్రూప్ అండ్ 16th, 17th అండ్ 18th ఈజీగా గుర్తు పెట్టుకుంటారు. ఏంటి? 17th ఈజ్ హాలోజన్, 18th zero group. That means chlorine, bromine, iodine. తర్వాత జీరో గ్రూప్ అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. సో వీటికే మీకు అవసరం లేదు సెంటెన్స్ ని గుర్తుపెట్టుకోవడానికి. మనకు కావాల్సింది పి బ్లాక్ ఎలిమెంట్స్ లో 13th గ్రూప్, 14th గ్రూప్, 15th గ్రూప్ అండ్ 16th గ్రూప్. సో 14th గ్రూప్ ఇదేమో 13th గ్రూప్ ఏమో మనకి ఇటు రాస్తాను. థర్టీయత్ గ్రూప్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. మరి 14th గ్రూప్, 14th గ్రూప్ కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిబియం అండ్ lead. అదే 15th గ్రూప్ అయితే కార్బన్ తర్వాత నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఇంకా టెలూరియం, పొలోనియం. సో 13th గ్రూప్ సెంటెన్స్ ఫార్మేషన్ అయింది. 14th గ్రూప్ కి ఏంటి? 14th గ్రూప్ సెంటెన్స్, 14th గ్రూప్ చూసుకో. కార్లో శివ జర్మన్ కి ఏమే? కార్లో శివ జర్మన్ కి సూపర్ బైక్ లో పోబోతాడు. కార్లో శివ జర్మన్ కి సూపర్ బైక్ లో సూపర్ గా పోతాడు అనుకో. సూపర్ గా పోబోతాడు. సో దీని సెంటెన్స్ డివైడ్ చేసుకున్నాం అనుకో. కార్ మీన్స్ కార్బన్, శివ మీన్స్ సిలికాన్, జర్మన్ మీన్స్ జర్మేనియం, సూపర్ ఎస్బి సిబిఎం, పోబోతాడు మీన్స్ lead పిబి. ఓకేనా? కార్లో శివ జర్మన్ కి సూపర్ గా పోబోతాడు.
సో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిబియం, లెడ్. సో అలానే 15th గ్రూప్ ఎలా అంటే 15th గ్రూప్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, టెలూరియం, పొలోనియం. 15th గ్రూప్ కి నేను పోతాను అస్సాంకి సూపర్ బైక్ లో. ఇక్కడ బైక్ బిస్మత్ ఉంది మనకి. నేను పోతాను అస్సాం టిబిఎం దాంతో ఉందా? ఇక్కడ సూపర్ గా కాదు, టిబిఎం గా కాదు కదా ఇక్కడ. ఫోర్టీన్త్ గ్రూప్ ఏంటి మీకు? జర్మన్ స్టానస్ కదా, స్టానియం కదా, ఎస్ఎన్. సంతోషంగా రాసుకో. సో ఇక్కడ 15th గ్రూప్ ఎస్ఎన్ ఇది చెప్తా ఉన్నా కానీ ఎవరన్నా చేశారా? ఎవరు చేయట్లా, ఐడెంటిఫై చేయట్లా. 14th గ్రూప్ తప్పు రాస్తే ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? ఇక్కడ సిబిఎం అని రాశాను, స్టానస్ కదా అది. ఎస్ఎన్ కి సంతోషంగా రాసుకో. సో 15th గ్రూప్ లో నేను పోతాను అస్సాంకి సూపర్ బైక్ లో. బైక్ లో. సో ఇప్పుడు చూడు, నేను మీన్స్ నైట్రోజన్, పోతాను మీన్స్ ఫాస్ఫరస్, అస్సాం ఎస్, ఆర్సెనిక్, సూపర్ బైక్ మీన్స్ ఎస్డి, టిబిఎం, సారీ ఇక్కడ సూపర్ ఎస్బి, బైక్ మీన్స్ బిస్మత్. ఓకేనా? నేను పోతాను అస్సాంకి సూపర్ బైక్ లో, సూపర్బ్. సో ఇక్కడ ఎస్పి సూపర్ లో, ఎస్పి మీన్స్ టిబిఎం. ఇందాక మనం పైన రాసేసాం, 14th గ్రూప్ లో రాసేసాం ఎస్బిని, కానీ 14th గ్రూప్ కాదు, 15th గ్రూప్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, టిబిఎం, బిస్మత్. ఓకేనా? సో ఇవి మనకి పి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఇంకొకటి ఏంటి? 16th గ్రూప్. 16th గ్రూప్ చూడు, 16th గ్రూప్ చెప్పేసి నెక్స్ట్ స్టాప్ చేద్దాం ఈరోజు క్లాస్. 16th గ్రూప్ ఎలా రాస్తారంటే 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? ఆక్సిజన్, సల్ఫర్, సెల్యూనియం, టెలూరియం, పొలోనియం. ఇప్పుడు ఎవరినైనా మనం ఏదైనా మూవీ సిడీస్ తెమ్మన్నాం అనుకో, సో ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకో. ఏంటి మనకి సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే, ఒంటరి సంధ్య సీరియల్ సిడి తెచ్చిచ్చిపో. 16th గ్రూప్ సెంటెన్స్ ఒంటరి సంధ్య అనే సీరియల్ సిడి తెచ్చిచ్చిపో. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఒంటరి సంధ్య సీరియల్ సిడి తెచ్చి ఇచ్చి పో. ఓకేనా? సో ఇది డివైడ్ చేసుకున్నాం అనుకో, ఒంటరి ఓ ఆక్సిజన్, సంధ్య సల్ఫర్, సీరియల్ ఎస్సి సెల్యూనియం, తెచ్చిచ్చిపో టిఈ టెలూరియం, పో పొలోనియం. ఓకేనా? ఒంటరి సంధ్య సీరియల్ సిడి తెచ్చిచ్చిపో. ఆక్సిజన్ ఒంటరి మీన్స్ ఆక్సిజన్, సంధ్య మీన్స్ ఎస్ మీన్స్ సీరియల్ ఎస్సి, టిఈ పిఓ. సో ఇక్కడ ఆక్సిజన్, సల్ఫర్, సెల్యూనియం, టెలూరియం, పొలోనియం. సో ఈ 4 సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు టోటల్ పి బ్లాక్ ఈజీగా గుర్తుండిపోతాయి. సో వన్స్ పి బ్లాక్ గుర్తుండిందనుకో,
అది ఏ గ్రూప్. సో గ్రూప్ నంబర్ ఐడెంటిఫై చేసినప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీ అవుతుంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే అది ఏ ఆర్బిటాల్ లో ఉన్నదో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ ఆర్బిటాల్ అనేటప్పుడు ఆ ఆర్బిటాల్ లోని ఎలక్ట్రాన్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో 15th or 14th అన్నారు. ఓకే 14th and 15th ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. 14th లో మనం కన్ఫ్యూజ్ అయ్యాం చూడు. సో అది చెప్తా చూడు. 14th ఎలిమెంట్ కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. SN మీన్స్ టిన్, దట్ మీన్స్ స్టానస్. సో దానికి ఏ సెంటెన్స్ అంటే కార్లో శివ జర్మన్ కి సంతోషంగా పోబోతాడు. సంతోషంగా పోబోతాడు. ఓకేనా? కార్లో శివ జర్మన్ కి సంతోషంగా పోబోతాడు. సో డివైడ్ చేసుకుందాం అనుకో. కార్బన్, శివ SI, సిలికాన్ జర్మన్, జర్మేనియం సంతోషంగా SN, టిన్ పోబోతాడు PB, లెడ్. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఓకేనా? 14th గ్రూప్ ఓకేనా? నెక్స్ట్ 15th గ్రూప్. 15th గ్రూప్ ఎలిమెంట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, సిబియం, బిస్మత్. నేను పోతాను అస్సాంకి సూపర్బ్ బైక్ లో. సూపర్బ్ బైక్ లో. ఓకేనా? సెంటెన్స్ 15th గ్రూప్ సెంటెన్స్ నేను పోతాను అస్సాంకి సూపర్ బైక్ లో. సో ఇప్పుడు సెంటెన్స్ డివైడ్ చేసుకున్నాం అనుకో. నేను నైట్రోజన్, పోతాను ఫాస్ఫరస్, అస్సాంకి AS ఆర్సెనిక్, సూపర్బ్ SB సిబియం. సూపర్బ్ అంటే SB, సిబియం. బైక్ మీన్స్ BI బిస్మత్. ఓకేనా? 15th గ్రూప్ ఇది. నేను పోతాను అస్సాంకి సూపర్ బైక్ లో. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, సిబియం. బైక్ మీన్స్ బిస్మత్. ఓకేనా? సో ఆ ఫస్ట్ నీకు ఒక లెటర్ తీసుకుంటా ఉన్నావా, 2 లెటర్స్ తీసుకుంటా ఉన్నావా, మనకి ఎలిమెంట్ ఫార్ములాని బట్టి అర్థమైపోతుంది. సో సెంటెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకున్నావు అనుకో, ఎలిమెంట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఈజీ. ఓకేనా? ఇప్పుడు 14th and 15th గ్రూప్ సెంటెన్సెస్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్? ఇక్కడ చూపించడం లేదా వాళ్ళది? 14th గ్రూప్ అడిగారు. ఇంకా ఎవరైనా అడుగుతా ఉన్నారా? సో ఇవి మనకి టోటల్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి టోటల్ సెంటెన్సెస్. 4 సెంటెన్సెస్, 4 బ్లాక్. లాస్ట్ 2 బ్లాక్ లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు హాలోజన్ ని, 0 గ్రూప్ ఎలిమెంట్స్ ని. సో వాటికి ఏం సెంటెన్స్ అవసరం లేదు. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకున్నారంటే మనకి 4th పీరియడ్. ఇక్కడ 13th గ్రూప్, 14th గ్రూప్, 15th గ్రూప్ గుర్తుపెట్టుకున్నారంటే వాటిల్లో నుంచి మనకి ఏంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పీ బ్లాక్, పీ బ్లాక్ లో కాన్ఫిగరేషన్, తర్వాత నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఈ రోజుకి చాలు. నెక్స్ట్ యూనిట్ టుమారో స్టార్ట్ చేస్తాం. ఈ రోజు ఇక్కడికి కంప్లీట్ చేసి సెక్షన్ ఎండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.